గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చెప్పినప్పుడు కూడా సోయలేదు. ఈ జిల్లా మంత్రికి ఎక్కడున్నాడో పత్తా ఉండడు. వస్తే నిమిషంలో అక్కడ ఏదో పీకేది ఉన్నట్టు హైదరాబాద్లో వచ్చి హెలికాప్టర్ మీద వచ్చి నిమిషంలో వెళ్ళిపోవడం తప్ప జిల్లా పైన సోయలేదు, నియోజకవర్గం పైన సోయలేదు. ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిన నీళ్లు ఉదయ సముద్రంలో కానీ పెరిగే పరిస్థితి కనబడతలేదు. అంత సోయి లేకుండా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇంత వర్షాలు ఒకవైపు పడుతున్నా ఇంకొక వైపు రైతాంగం ఆ వర్షంలోనే తడుచుకుంటూ యూరియా బస్తాల కొరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఇంత సోయి లేకుండా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెచ్చిన నివేదిక 4 నెలల కింద వచ్చిన నివేదికనే దాచిపెట్టుకున్నారు. ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అబద్ధాలు మాట్లాడడానికి లేదు, మీ ఇష్టం వచ్చినవి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీల్లేదు. ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళు పెట్టడం కాదు, మేమే డిమాండ్ చేసినాం. మా ఇరిగేషన్ మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు హరీష్ రావు గారే స్వయంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మాకు కాపీ ఇవ్వండి, బహిరంగపరచండి దాన్ని అని చెప్పి. కానీ దొంగ వేషాలు వేసి అసలు నివేదికలు ఏముందో తెలియదు, దీన్ని మూసిపెట్టి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పక్కీలలాగా ఈ మంత్రాలు వేస్తామని చెప్పి భయపెట్టించటలాగా ఓ మంత్రగాళ్ళలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు. తప్పకుండా అన్నిటినీ ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని బయటపెడతాం, ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయటపెడతాం, ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన వైనాన్ని కూడా బయటపెడతాం తప్పకుండా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని, దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి, బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిజమే, కానీ 2 నెలలేమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయి లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది. నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి, వాళ్ళ విధి అది. మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి, రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది, ఎన్నడు అప్లోడ్ చేసింది, ప్రజలకు తెలిసేటట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి. గ్రామ పంచాయతీల దగ్గర పెట్టిన సంగతి మాకే తెలియదు కలెక్టర్లకు ఫోన్ చేసేంతవరకు. సాధారణమైన ప్రజలు, ఓ దిక్కు వరదలు, వర్షాలు, ఓ దిక్కు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది? ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ చేయాలి కదా, మొత్తం ప్రజలకు తెలిసే పద్ధతుల్లో చెప్పాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్టులో మీ పేరుందా లేదా చూసుకోండి, మా వాళ్ళు మాయం చేసిరా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎన్నికల కమిషన్కి ఆ బాధ్యత ఉంది. ఇవాళ అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి. అందరూ ప్రతి ఒక్క ఓటరు కూడా తన పేరు ఉందో లేదో చూసుకోవడానికి కావాల్సినంత సమయం, రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ ఏదో హడావుడి అయిపోయినట్టు ఓ దిక్కేమో వర్షాలతో కొట్టుకపోతుంటే జిల్లాలు సోయి లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి, ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి, ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.